దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికి కూడా యేసుక్రీస్తు ప్రభువారి నామములో నా యొక్క వందనములు, శుభవందనములు తెలియజేస్తా ఉన్నాను. ఈ ఉదయకాలపు ఆరాధనను మనం ప్రార్థనతో ప్రారంభించుకుందాం. తల వంచి ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా ఘనమైన తండ్రి, ఉదయకాల సమయంలో మీ సన్నిధికి వచ్చి మీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉంటున్నాం. మరి గడిచిన సంవత్సరం అంతా కూడా మీరు మమ్మల్ని కాచి, సంరక్షించి, కాపాడి, భద్రపరిచి మా జీవితాలు ఇచ్చిన ఈ యొక్క నూతనమైనటువంటి సంవత్సరం ప్రభువు యొక్క నేను దినమందు ప్రభానైనా మేము మిమ్మల్ని ఆరాధించుటకు మీరు మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. మరి గడిచిన సంవత్సరంలో మీరు చేసిన మరి ఇచ్చినటువంటి మేళ్ళు, ఆశీర్వాదములన్నిటిని బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నూతన సంవత్సరంలో నూతన ఆశీర్వాదముల కొరకు ఎదురు చూస్తున్నాం, నూతన దీవెనల కొరకు ఎదురు చూస్తున్నాం. దేవనైనా నూతన ప్రత్యక్షతల కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. ప్రభు నూతనమైన కృపల కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. ప్రభా నేను మీకు దర్శనము విశాలపరచబట్టం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. తండ్రి కనికరం చూపండి. నేను ప్రభు ఉదయకాలపు ఆరాధనలో మీ నామానికి మహిమ తెచ్చుకునండి. మా ఆత్మలకు క్షేమకరమైనటువంటి ఆరాధన సమయాన్ని అనుగ్రహించి నడిపించమని ప్రార్థన యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, మనం కొన్ని కీర్తనలు పాడి ప్రభు నామాన్ని గణపరుస్తాము.
మరణములోనున్న మాకై సిలువలో మరణించినావే. పాపములోనున్న మాకై రక్తము చిందించినావే. మరణములోనున్న మాకై సిలువలో మరణించినావే. ప్రతి క్షణము మా తోడుగా ఉండి మమ్ము నడిపించు దేవా. ప్రతి క్షణము మా తోడుగా ఉండి మమ్ము నడిపించు దేవా. పరముకు నడిపించు దేవా. స్తుతించి కీర్తించి ఘనపరతుము నా యేసయ్యా. అందరికీ దేవుని పేరట వందనాలు. మనం కలిసి 141వ దావీదు కీర్తనను చదువుకుందాం. యెహోవా, నేను నీకు మొరపెట్టుచున్నాను, నా యొద్దకు త్వరపడి రమ్ము. నేను మొరపెట్టగా నా మాటకు చెవియొగ్గుము. నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను నీ దృష్టికి అంగీకారములగునుగాక. యెహోవా, నా నోటికి కావలియుంచుము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. పాపము చేయవారితో కూడా నేను దుర్నీత కార్యములలో చొరబడకుండునట్లు నా మనస్సు దుష్కార్యమునకు తిరుగనీయకము. వారి రుచిగల పదార్థములో నేను తినకయుందునుగాక. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము. నేను అట్టి అభిషేకమును త్రోసి వేయకుందునుగాక. వారి దుష్టక్రియలను చూచియు నేను తప్పక ప్రార్థన చేయుచున్నాను. వారి న్యాయాధిపతులు కొండపేట మీద నుండి పడద్రోయబడుదురు. కావున జనులు నా మాటలు మధురమైనవని వాటిని అంగీకరించుచున్నారు. ఒకడు భూమిని దున్నుచు దానిని పగలగొట్టునట్లు మా ఎముకలు పాతాళ ద్వారమున చెదిరి ఉన్నవి. యెహోవా నా ప్రభువ, నా కన్నులు నీ తట్టు చూచుచున్నవి. నీ శరణ జొచ్చుచున్నాను. నా ప్రాణము ధారపోయకుము. నా నిమిత్తము వారు వడ్డిన వల నుండి, పాపము చేయవారి ఉచ్చుల నుండి నన్ను తప్పించు కాపాడము. నేను తప్పించుకొని పోవుచుండగా భక్తిహీనులు తమ వలలో చిక్కుకొందురుగాక. కొద్దిపాటి వాక్యం దేవుడు దీవించుగాక. నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నానని సెలవిచ్చిన అతి సుందరుడైన మన పరలోకపు తండ్రిని మనము ఎల్లప్పుడూ స్తుతించి ఘనపరచవలసిన వారమై ఉన్నామండి. సుందర రక్షకుడా, సుందర రక్షకుడా, మాదు స్వాతంత్రమైన దేవా, ఎల్లప్పుడూ మేము నిన్నే స్తోత్రించి, ఎల్లప్పుడూ మేము నిన్నే స్తోత్రించు చుండు స్తుతి ఇదియే. సుందర రక్షకుడా, వ్యాధిగ్రస్తుల వైద్యుడా, వ్యాధిగ్రస్తుల వైద్యుడా, యోధా కన్యా మరియాకాత్మజా, మన్నించువాడా పరమున చేర్చువాడా, మన్నించువాడా పరమున చేర్చువాడా, మమ్ము ప్రేమ చూడుమా. సుందర రక్షకుడా, రాజాధిరాజావివే, రాజాధిరాజావివే, మా షారోను రోజావివే, త్వరగా వత్తుననిన గొప్ప దేవుడా, త్వరగా వత్తుననిన గొప్ప దేవుడా, నరుల మమ్ము చూడుమా.
సుందర రక్షకుడా రత్నవర్ణవదనుడా రత్నవర్ణవదనుడా యోధా కన్యా మరియాకాత్మజా మన్నించువాడా పరమున చేర్చువాడా మన్నించువాడా పరమున చేర్చువాడా మమ్ము ప్రేమ చూడుమా సుందర రక్షకుడా ఆశ్చర్యకరుడా వివే ఆశ్చర్యకరుడా వివే మంచి ఆలోచన కర్తయు బలుడైన దేవుడు నిత్యుడగు తండ్రి బలుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధాన ప్రభు సుందర రక్షకుడా మార్గ సత్య జీవమై మార్గ సత్య జీవమై మమ్ము కున్కా కాపాడుచు అరచేతిలో మమ్ము చెక్కియున్నవాడ అరచేతిలో మమ్ము చెక్కియున్నవాడ మంచి గొల్లబోయడా సుందర రక్షకుడా సుందర రక్షకుడా మాదు స్వాతంత్రమైన దేవా ఎల్లప్పుడూ మేము నిన్నే స్తోత్రించు ఎల్లప్పుడూ మేము నిన్నే స్తోత్రించు చుండు స్తుతి ఇదియే సుందర రక్షకుడా. ఇంతవరకు కూడా మరి పాటలు పాడినటువంటి బిడ్డలను బట్టి ప్రభు నామంలో వారికి వందనాలు తెలియజేస్తున్నాను. వాక్యాన్ని చదివిన సహోదరుని బట్టి కూడా ప్రభు నామంలో వారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనము చదువుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయము 21వ వచనం నుండి 35వ వచనం వరకు కూడా మనం చదువుకుందాం. ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు గర్భమందాయన పడకమునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకు పెట్టిరి. మోషే ధర్మశాస్త్రము చొప్పున వారు తమ్మును శుద్ధి చేసుకుని దినములు గడిచినప్పుడు ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ఠ చేయబడవలెను అని ప్రభువు ధర్మశాస్త్రమందు వ్రాయబడినట్టు ఆయనను ప్రభువుకు ప్రతిష్ఠించుటకును ప్రభు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్టు గువ్వల జతనైనను 2 పావురపు పిల్లలనైనను బలిగా సమర్పించుటకును వారు ఆయనను యెరూషలేమునకు తీసుకొని పోయిరి. యెరూషలేమునందు సిమియోనను ఒక మనుష్యుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభువు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడే అతడు దేవాలయంలోనికి వచ్చెను. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమే జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించుచూ ఇట్లనెను, నాథ ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట స్థిరపరిచిన నీ రక్షణ నేను కనులారా చూచితిని. యోసేపును ఆయన తల్లియు ఆయనను గూర్చి చెప్పబడిన మాటలను విని ఆశ్చర్యపడిరి. సిమియోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గురుతుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, తిరిగి మనము ఈ రీతిగా దేవుని యొక్క సన్నిధిలో కనపడటానికి ప్రభు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి ప్రభువుకి మనము వందనాలు తెలియచేయవలసిన వారం అంటున్నాం. మరి ఈ యొక్క ఆదివారమున ఈ ఉదయకాల సమయంలో మనము ఈ యొక్క దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడానికి ప్రభు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి ప్రభుకి మనం వందనాలు తెలియచేయవలసిన వారం అంటున్నాం. నిజంగా మన జీవితాల్లో
ప్రభువు మన ఎడల చేసినటువంటి మేళ్ళు ఆశీర్వాదములన్నింటినీ కూడా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మన హృదయం మరి కృతజ్ఞతతో ఆరాధనతో మరి దేవుని ఎడల నమ్మకత్వంతో మన హృదయము నింపబడి ఉండాలి. మనకందరికీ కూడా తెలుసు, మనం అనుభవపూర్వకంగా 2020 సంవత్సరంలో మరి ఒక తీవ్రమైనటువంటి ఆ యొక్క మానసిక ఒత్తిడితో, భయంతో, మరి ఆందోళనతో, మరి మనము ఇన్సెక్యూరిటీతో, అభద్రతతో మరి మనము మన యొక్క జీవితాన్ని కొనసాగించాము. కానీ యేసుక్రీస్తులో మనకి ఇవ్వబడిన విశ్వాసం ద్వారా మనము మరి 2020 సంవత్సరం అంతా కూడా దేవుని చేత కాపాడబడి ఉన్నాము. దాన్ని బట్టి మనం ప్రభువుకి వందనములు చెల్లించవలసిన వారమై ఉంటున్నాం. మరి 2021 సంవత్సరం మన యొక్క మరి జీవితాల్లో శుభప్రదమైనటువంటి, నిరీక్షణతో కూడినటువంటి, ఆశీర్వాదకరమైనటువంటి సంవత్సరంగా ఉండాలని మరి నేను ఆశపడతా ఉన్నాను. మరి దేవుని యొక్క సంకల్పములు, ఏర్పాట్లు మనందరి జీవితాల్లో కూడా మరి నెరవేర్చబడాలని నేను ఆశిస్తున్నాను, ప్రార్థిస్తుంటున్నాను. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మనం చదవబడినటువంటి వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మనం చదువుకున్నటువంటి యొక్క వాక్య భాగంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి మరి వ్యక్తిని గురించి ధ్యానం చేయాలని నేను ఆశపడతా ఉన్నాను. 21వ వచనం నుండి 35వ వచనం వరకు మనం చూసినప్పుడు మరి యేసుక్రీస్తు ప్రభువారు మరి దేవాలయమునకు తీసుకురావబట్టాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. మరి 21వ వచనం నుండి అధ్యాయం చివరి వరకు కూడా యేసుక్రీస్తు ప్రభువారు మరి దేవాలయం దగ్గర ఉన్నటువంటి పరిస్థితులను, సంగతులను తెలియచేస్తూ ఉన్నది. మొట్టమొదటిగా సిమియోను కనిపిస్తూ ఉన్నాడు. తరువాత మరి హన్నాను మనం చూస్తూ ఉన్నాము. అన్న తరువాత తిరిగి మరి ఆ యేసుక్రీస్తు ప్రభువారు యొక్క బాల్యము దేవాలయం దగ్గర మరి వారితో సంభాషించుట, తర్కించుట, మరి ప్రశ్నలు అడుగుట గురించినటువంటి సంగతులను మనము ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ యొక్క మరి లూకాసు వార్త 2వ అధ్యాయము మనం చదువుకున్నటువంటి వాక్య భాగం మరి యేసుక్రీస్తు ప్రభువారిని దేవాలయమునకు తీసుకువచ్చినటువంటి సందర్భాన్ని ఇక్కడ మన కొరకు గ్రంథకర్త వ్రాయించడం చూస్తూ ఉన్నాం. మరి ఇక్కడ చూసినట్లయితే 21వ వచనములో యేసుక్రీస్తు ప్రభువారు మరి దేవాలయమునకు మరి తీసుకుని రాబడి ఉన్నారు. మరి ఆయనకు మరి నామకరణం చేయుట కొరకును, సున్నతి చేయుట కొరకును మరి తీసుకుని వచ్చినారు. మరి దేవాలయంలో మరి వారు తీసుకువచ్చినటువంటి ఆ యొక్క మరి అర్పణను కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. 24వ వచనంలో చూసినట్లయితే ప్రభు ధర్మశాస్త్రం రాయబడినట్లు ఆయనను ప్రభువునకు ప్రతిష్ఠించుటకు ప్రభు ధర్మశాస్త్రమందు చెప్పబడిన గువ్వల జతనైనను 2 పావురముల పిల్లలైనను బలిగా నర్పించుటకు వారు ఆయనను యెరూషలేమునకు తీసుకుని వెళ్ళిరి. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆ యొక్క దేవాలయమునకు యూదుల యొక్క శుద్ధీకరణ ఆచార ప్రకారముగా దేవాలయమునకు తీసుకుని వెళ్ళి ఆ యొక్క శుద్ధీకరణకు సంబంధించిన బలిని అర్పించాలి. మరి మగపిల్లవాడిని సున్నతి చేయవలసిన అవసరత ఉన్నది. కాబట్టి నామకరణం చేయుటకు మరి సున్నతి చేయుటకు మరి ఆయనను తీసుకుని వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. గర్భాలయం పడకముందు దేవుని దూత చేత పేరు పెట్టబడిన యేసు అను పేరు ఆయనకు పెట్టిరి. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఈ యొక్క దేవాలయంలో యేసుక్రీస్తు ప్రభువారు మరి తీసుకుని రావటం చూస్తూ ఉన్నాం. మరి ఈ యొక్క ఇది యూదుల యొక్క శుద్ధీకరణ ఆచార ప్రకారము అని మనం చూస్తూ ఉన్నాం. మనము లేవికాండ గ్రంథం 12వ అధ్యాయం అంతటిని కూడా చదివినప్పుడు 8 వచనాల్లో కూడా మరి యూదుల శుద్ధీకరణ ఆచార ప్రకారంగా మరి పిల్లవాడు పుట్టిన తర్వాత 8వ దినమున సున్నతి చేయవలసిన అవసరత ఉన్నది. మరి అప్పటి వరకు కూడా మరి కడగా ఉన్నటువంటి స్త్రీ మరి దేవుని సన్నిధిలో తను తాను పవిత్రపరచుకున్నట్టుకు మరి ఆ విధంగా బలి అర్పించవలసిన అవసరత ఉన్నది. ఇది మరి యూదుల యొక్క శుద్ధీకరణ ఆచారము అని మనం దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో యూదుల యొక్క ధర్మశాస్త్రాన్ని మనం ఆలోచన చేసేటప్పుడు మరి పాత నిబంధన గ్రంథం యొక్క ధర్మశాస్త్రాన్ని మనం 3 భాగాలుగా విభజించవచ్చు. మరి సాంఘిక న్యాయ చట్టాలు, అలాగనే సంస్కార చట్టాలు,
దేవుని యొక్క నైతిక చట్టాలు, మానవాళికి కావలసినటువంటి 3 చట్టాలని మరి బైబిల్ గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజలకు ఆయన ఇవ్వటాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ యొక్క మరి దేవుని యొక్క పరిశుద్ధమైన చట్టాలు మనకి ఇప్పటికీ కూడా మనము ఆచరించవలసిన వారమై ఉంటున్నాం. అయితే సంస్కార చట్టాలు మరి కొన్ని యేసుక్రీస్తునందు నెరవేర్చబడినవి కనుక ఆ యొక్క సంస్కార చట్టాలను మరి క్రీస్తునందున్న వారు ఆచరించవలసిన అవసరత లేదు. కానీ మరి యూదులైన వారు ఇంకా కూడా ఆ సంస్కార చట్టాలని వారు ఆచరించడం మనం చూస్తూ ఉన్నాం. సంస్కార చట్టాలు కొన్ని మరి యేసుక్రీస్తు ప్రభువారికి ముంగుర్తుగా ఛాయారూపంగా ఇవ్వబడినట్లుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి మరి యూదుల యొక్క మరి న్యాయ చట్టాలు, సామాజిక చట్టాలు, మరి అందులో ఉన్నటువంటి న్యాయ సంబంధమైన విధులను ఆయన వారికి దేవుడుగా ఉన్నాడు కాబట్టి, ఆయన దేవుడే వారికి రాజుగా ఉన్నాడు కాబట్టి ఆయన ప్రజలను పరిపాలించుటకును చుట్టుప్రక్కల ఉన్నటువంటి దేశంలో వారిని కాపాడుటకు మరి ఆ సమయంలో ఆ సందర్భాన్ని బట్టి ఆ యొక్క న్యాయ విధులను, ఆ యొక్క సామాజిక చట్టాలను ఆయన వారికి ఇచ్చినట్లుగా మనం జ్ఞాపం చేసుకోవాలి. మరి కొన్ని చట్టాలు మరి మనం చూసినట్లయితే సామాజిక చట్టాలు వారి యొక్క హృదయ కాఠిన్యాన్ని బట్టి మోషే ఇచ్చాడు అని కూడా వ్రాయబట్టం మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారుని మరియా యేసేపులు తీసుకురావటం మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఈ యొక్క వచన భాగంలో మనము మరి యేసు ప్రభువారిని దేవాలయంకి తీసుకుని వస్తున్నప్పుడు మరి సిమియోను అక్కడ ఆ దేవాలయంలోనికి రావటం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో సిమియోను గురించినటువంటి మరి ఆయన యొక్క క్యారెక్టర్ స్టడీ, ఆయన యొక్క జీవితాన్ని గురించి, అది ఎలాగున క్రైస్తవ సంఘానికి ఆయన మాదిరిగా ఉన్నాడో, మరి విశ్వాస జీవితానికి అవసరమైనటువంటి, భక్తి జీవితానికి అవసరమైనటువంటి మరి మూల సూత్రాలను ఆయన నుండి మనం ఎలా నేర్చుకోవాలో మనము ఈ ఉదయకాల సమయంలో ధ్యానం చేయబోతా ఉన్నాం. మరి యేసుక్రీస్తు ప్రభువారు దేవాలయంలోకి తీసుకుని రాబడుచున్నప్పుడు మరి ఈ సిమియోను మరి అక్కడికి వచ్చి ప్రవచనం చెప్పడం చూస్తూ ఉన్నాం. ఎలాగున మరి సమూయేలు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఏలి ఆయన మాట్లాడుచున్నాడో అలాగనే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు దేవాలయంలోకి తీసుకుని రాబడినప్పుడు మరి ఇక్కడ మనం చూస్తున్నది ఈ సిమియోను వచ్చి ఆయన మాట్లాడటాన్ని మనము జ్ఞాపం చేసుకోవాలి. ఈ ఉదయ సమయంలో మరి సిమియోను గురించి మనకు కొరకు ఇవ్వబడినటువంటి కొన్ని సత్యాలు మనం ఉదయకాల సమయంలో మనము ధ్యానం చేయవలసిన వారమై ఉంటున్నాం. దయచేసి ఈ యొక్క వాక్య భాగంలో 25వ వచనాన్ని మనం చదువుకుందాము. యెరూషలేమునందు సిమియోను అనే ఒక మనుషుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. ఒక మాటను సిమియోను గురించి వ్రాయబట్టం మనం చూస్తూ ఉన్నాం. ఈయన పరిశుద్ధాత్మ ఈయన మీద ఉన్నాడు అనే విషయం మనం జ్ఞాపం చేసుకోవాలి. మనం తలంచేది ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చేటువంటి సంఘము యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ఆయన ప్రాయశ్చిత్త బలిగా అర్పించబడి మరి ఆయన తన రక్తం ద్వారా సంఘమును స్థాపించే వరకు కూడా పరిశుద్ధాత్మని యొక్క పరిచర్య మరి విశ్వాసి యొక్క జీవితము వెలుపల జరిగినది అనే విషయాన్ని జ్ఞాపం చేసుకోవాలి. మరి యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ప్రాయశ్చిత్త బలిగా చేయబడిన తర్వాత మరి పెంతెకోస్తు దినమందు సంఘము మరి ఆయన సంఘాన్ని స్థాపించాడు. పరిశుద్ధాత్ముడు దిగివచ్చినాడు. మరి నాటి నుండి నేటి వరకు కూడా పరిశుద్ధాత్మ దేవుడు మన మీద ఉండట్లేదు, కానీ మనలో ఉంటున్నాడు అనే విషయాన్ని జ్ఞాపం చేసుకోవాలి. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభును దేవుడుగా, ప్రభువుగా, మరి రక్షకుడిగా, విమోచకుడిగా, రాజుగా మరి గుర్తెరుగుతారో, అంగీకరిస్తారో, వారి హృదయాల్లో వారు స్వీకరిస్తారో వారు ఆ కార్యము చేయటానికి గల కారణం ఏమిటి అంటే పరిశుద్ధాత్మ దేవుడు చేసేటువంటి పని. పరిశుద్ధాత్మ దేవుడు మనలను యేసు ప్రభువారి గురించి ఒప్పింపచేస్తాడు, మన పాపము గురించి ఒప్పింపచేస్తాడు. ఆయనను మనం అంగీకరించినప్పుడు, ఆయనను గుర్తెరిగినప్పుడు, ఆయన అంగీకరించినప్పుడు మన జీవితంలో మరి ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యము జరుగుట ద్వారా మనం పశ్చాత్తాపంలో నడిపించబడతాము. ఆయన అధికారానికి, యేసు ప్రభువారి యొక్క అధికారానికి మనం ఒప్పుకుంటాము. నాటి నుండి
మరి పరిశుద్ధాత్మ దేవుడు మరి మన హృదయంలో ఉండి పనిచేయవాడు అంటున్నాడు. ఇది పాత నిబంధన గ్రంథంలో మరి ఈ యొక్క ట్రాన్సిషన్ పీరియడ్లో ఉన్నటువంటి మరి భక్తుడిగా మనం జ్ఞాపం చేసుకోవాలి. ఇక ఈయన మీద పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఆయన మీద ఉండెను అనేటువంటి మాటను మనం జ్ఞాపం చేసుకోవాలి. మరి పరిశుద్ధాత్మ దేవుడు ఈయన జీవితాన్ని ఎలా నడిపిస్తున్నాడో ఈ యొక్క వచన భాగాల్లో మనం చూస్తూ ఉన్నాం. మరి పరిశుద్ధాత్ముడు ఆయన పరిశుద్ధాత్ముడు అతని మీద ఉండెను అనే విషయాన్ని మనం చూస్తున్నాం. మరి రెండవదిగా 26వ వచనంలో మరి ఆయన మరణము పొందక మునుపు అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఏమని బయలుపరచబడి ఉండెను? క్రీస్తును చూడక మునుపు మరణము పొందుడు అనే విషయం బయలుపరచబడెను. పరిశుద్ధాత్ముడు ఆయన మీద ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఆయనను బయలుపరుస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు దేవాలయంలోకి తీసుకుని వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుని చేత ఆయన నడిపించబడి దేవాలయంలోనికి వచ్చి ఈ బాలుని ఎత్తుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి నాలుగవదిగా పరిశుద్ధాత్మ ప్రేరణతో జరగబో సంగతిని ఆయన ప్రవచించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి ఇక మరి గొప్పదైనటువంటి సిమియోను యొక్క భక్తి జీవితాన్ని మనం జ్ఞాపం చేసుకోవలసిన వారం అంటున్నాం. దేవుని బిడ్డలారా, మరి సిమియోను గురించి మనము ఆలోచన చేసేటప్పుడు ఈయన యొక్క జీవితంలో మరి పరిశుద్ధాత్ముడు మరి ఆయన నివసించడానికి, ఆయన ప్రేరేపించడానికి, ఆయన జీవితంలో తన పని చేయించడానికి కారణం ఏమిటి అంటే సిమియోను పరిశుద్ధమైనటువంటి విశ్వాసాన్ని కలిగిన వాడుగా ఉంటున్నాడు. మరి సిమియోను he was a man with a holy faith. మరి ఆయన దేవుని యొక్క మరి పరిశుద్ధమైన విశ్వాసములో ఉన్నవాడుగా ఉన్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాల్సిన వారం అంటున్నాం. మ్యాన్ విత్ హోలీ ఫెయిత్, మరి పరిశుద్ధమైన విశ్వాసములో he was man with holy faith. మరి ఒక వ్యక్తి యొక్క విశ్వాసము పరిశుద్ధమైన విశ్వాసము అని మనము ఎలా గ్రహించగలమని అంటే, మరి మన యొక్క విశ్వాసము ఎవరి మీద ఉన్నదో దాన్ని బట్టి మన విశ్వాసము పవిత్రమైనదో కాదో మనం తెలుసుకొనవచ్చు. మన విశ్వాసము దేవుని మీద ఉండవలసిన అవసరత ఉన్నది అనే విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి. మరి మన విశ్వాసము దేవుని యొక్క వాక్యం మీద ఉండాలి అనే విషయాన్ని మనము జ్ఞాపం చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో బైబిల్ గ్రంథం అంతటిని కూడా మనం చదువుతున్నప్పుడు, ధ్యానం చేస్తున్నప్పుడు మరి విశ్వాసులుగా పిలువబడిన వారు, పరిశుద్ధులుగా పిలువబడిన వారు తమ యొక్క విశ్వాసాన్ని దేవుని మీద ఉంచినట్లుగా మనకి అర్థమవుతా ఉన్నది. అందుకనే మన యొక్క విశ్వాసము దేవుని మీద ఉండాలి, మన విశ్వాసము దైవ ప్రేరితమైనటువంటి దేవుని యొక్క వాక్యం మీద ఉండాలి అనే విషయాన్ని ఈ ఉదయకాల సమయంలో మీ ముందుంచాలని నేను ఆశపడతా ఉంటున్నాను. మరి సిమియోను దేవుని మీద తన యొక్క విశ్వాసం ఉంచినాడు, అంచేత దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మీద ఉన్నాడు. ఆ సిమియోను దేవుని యొక్క వాక్యాన్ని ఆయన పాత నిబంధన గ్రంథంలో ఇవ్వబడినటువంటి యెషయా గ్రంథము, యెహెజ్కేలు గ్రంథము, ఇర్మియా గ్రంథము, ఈ యొక్క ప్రవచన గ్రంథాలు, దానియేలు గ్రంథము, చిన్న ప్రవక్తల గ్రంథాలు, ప్రవచన గ్రంథాల్లో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆగమనము గురించి, మెస్సీని గురించినటువంటి ఆ యొక్క మరి ప్రవచనాన్ని సంపూర్ణంగా నమ్మిన వాడుగా కనిపిస్తా ఉన్నది. అంచేత మన యొక్క విశ్వాసము దేవుని మీద ఉండాలి, దేవుడిచ్చినటువంటి వాక్యం మీద ఉండాలి అనే విషయాన్ని మీ ఉదయకాల సమయంలో మనం జ్ఞాపం చేసుకోవాలి. అంచేత అపోస్తలుడైనటువంటి పౌలు ఆయన హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయంలో ఏమంటాడు అని అంటే, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు అనేటువంటి మాటను ఆయన ఉపయోగిస్తూ ఉన్నాడు. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుట అనే విషయం జ్ఞాపం చేసుకోవాలి. మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో మనం ఆ మాటను చూస్తూ ఉంటాం. విశ్వాసమును, మన హృదయంలో విశ్వాసాన్ని జనింపచేసేవాడు ఆయన ఉంటున్నాడు, దాన్ని కొనసాగించేవాడు ఆయన ఉంటున్నాడు, దాన్ని ముగించేవాడు కూడా ఆయన ఉంటున్నాడు. మరి ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే, ది ఆథర్ అండ్ ద ఫినిషర్ ఆఫ్ అవర్ ఫెయిత్ అని ఉంటుంది. కాబట్టి మన హృదయంలో దేవుని మీద విశ్వాసము కలుగు చేసేటువంటి ఆ ప్రక్రియ ఆయనే మన జీవితాల్లో
జరిగించేవాడైంచున్నాడు. కాబట్టి మన యొక్క విశ్వాసం ఆయన మీద ఉండునట్లుగా మరి మనము దేవుని సన్నిధిలో ఆ విశ్వాసం కొరకు కనిపెట్టవలసిన వారమైంచున్నాం. ఆ చెవిటి మోగ దయ్యము పట్టిన వాని యొక్క తండ్రి మరి విశ్వసించినట్లయితే నీకు నీ మధ్య నీ కార్యము జరుగుతాదని ప్రభువు చెప్పినప్పుడు అతడు ఏమంటాడో తెలుసా? మరి ఈ యొక్క నేను విశ్వసించున్నాను కానీ మరి అవిశ్వాసము కలగకుండా నాకు సహాయం చేయమని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యేసు ప్రభువారిని అడుగుతున్నాడు. మన ఆత్మీయ జీవితంలో మనము పరిశుద్ధమైన విశ్వాసము కలిగి ఉండుట అంటే పరిశుద్ధమైన దేవుని యందు మనం విశ్వాసం ఉంచుట, ఆయన యొక్క చిత్తమునందు విశ్వాసం ఉంచుట, ఆయన సంకల్పమునందు విశ్వాసం ఉంచుట, ఆయన గుణముల యందు విశ్వాసం ఉంచుట, ఆయన కార్యముల యందు విశ్వాసం ఉంచుట, ఆయన వ్యక్తిత్వమందు విశ్వాసం ఉంచుట. మరి సిమియోను పరిశుద్ధమైన విశ్వాసము కలిగిన వాడుగా ఉంటున్నాడు. మరి దేవుని యొక్క వాక్యం మీద విశ్వాసము కలిగిన వాడుగా ఉంటున్నాడు అనే విషయం మనం జ్ఞాపం చేసుకోవాలి. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 2వ వచనముల యొక్క ఆఖరి భాగంలో అపోస్తలుడైనటువంటి పౌలు మరి తెస్సలోనిక సంఘంలో వారికి ఇవ్వబడిన విశ్వాసం గురించి మాట్లాడుతూ అందరికీ ఈ విశ్వాసము లేదు అని చెప్తుంటున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని యందు విశ్వాసం ఉంచుట, దేవుని యొక్క వాక్యమందు విశ్వాసం ఉంచేటువంటి భాగ్యము ఈ లోకంలో ఉన్న మానవాళ్ళందరికీ లేదు. కానీ ఆయన మరి ఏర్పాటు చేయబడినటువంటి లేక ఆయన కృపను పొందుకున్న వారు కలిగిన వారుగా ఉంటున్నారు. కాబట్టి ఈ యొక్క విశ్వాసము పవిత్రమైన విశ్వాసము అనే విషయాన్ని ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం జ్ఞాపం చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. మరి సిమియోను ఉండినటువంటి సందర్భము ఆ యొక్క మరి రోమియోల యొక్క ప్రభుత్వం మరి ఆ రోజుల్లో మరి నేటి దినపు ప్రపంచము ఎటువంటి నాగరిక ప్రపంచంగా ఉందో, ఇహలోక సంబంధమైన వాటి గురించి ఎదురు చూస్తున్నటువంటి, ఇహలోక సంబంధమైన జీవన విధానంలో కొనసాగుతున్నటువంటి, దైవ ఆపేక్ష లేనటువంటి ఆ యొక్క రాజ్యములు మధ్యన ఈ యొక్క ప్రజలు ఉన్నారో మరి వారి మధ్యన మరి తన యొక్క విశ్వాసము దేవుని మీద ఉంచినాడు, దేవుని యొక్క వాక్యం మీద ఉంచినాడు అనే విషయాన్ని ఉదయకాల సమయంలో మరి మీ ముందు ఉంచాలని ఆశపడుతుంటున్నాను. అందుకని అపోస్తలుడైనటువంటి పౌలు దేవుని యొక్క వాక్యానికి ప్రాధాన్యతనిచ్చినాడు. మరి పేతురు తను రాసినటువంటి పత్రికల్లో దేవుని యొక్క వాక్యం యొక్క ప్రాధాన్యతను మాట్లాడటం జ్ఞాపం చేసుకోవాలి. అపోస్తలుడైనటువంటి పౌలు తాను కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 25 నుండి 29 వచనాల వరకు కూడా మనం ధ్యానం చేసినట్లయితే ఆయన దేవుని యొక్క వాక్యముల గురించి మాట్లాడుతుంటున్నాడు. మేము దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాము, దేవుని యొక్క వాక్యమందు విశ్వాసం ఉంచినట్లుగా మేము దేవుని వాక్యాన్ని ప్రకటన చేస్తున్నాము, దేవుని వాక్యాన్ని మేము ధ్యానం చేస్తూ ఉన్నాము, దేవుని వాక్యాన్ని నేను మరి మీ ముందు తీసుకుని వస్తున్నాను. దేవుని వాక్యం యొక్క మరి ప్రాముఖ్యతను ఆయన ఆ వాక్యము ప్రకటించుటయందు మరి ఆ యొక్క ప్రాముఖ్యతను మరి అపోస్తలుడైన పౌలు మాట్లాడటాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి. కాబట్టి మన యొక్క విశ్వాసము దేవుని మీదను ఆయన మనకి ఇచ్చినటువంటి వాక్యం మీద ఉండినప్పుడు మన విశ్వాసము పరిశుద్ధమైన విశ్వాసము అవుతుంది అనే విషయాన్ని ఉదయకాల సమయంలో మరి మనం జ్ఞాపం చేసుకోవాలి. ఆ యొక్క పౌలు ఆయన రాసినటువంటి ఆ యొక్క పత్రికలో ఆ యొక్క 24 నుంచి 29 వచనాలలో మనం చూసినప్పుడు ఆయన మాట్లాడుతూ ఉంటాడు. ఈ యొక్క వాక్యములో దేవుని యొక్క ప్రణాళిక తెలియచేయబడుతుంది, వాక్యములో దేవుని యొక్క ఉద్దేశాలు తెలియచేయబడుతుంది, వాక్యం యొక్క ప్రభావము మరి దేవుని యొక్క వాక్యము యొక్క ప్రభావం యొక్క గొప్పతనం ఏమిటో తెలియచేస్తూ ఉంటున్నాడు. ఇదే పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో ఉంటాడు. ఆయన ఏమంటాడంటే బంధించబడనేరనటువంటి దేవుని వాక్యము అని చెప్తూ ఉంటాడు. దేవుని యొక్క వాక్యం మీద మన యొక్క విశ్వాసము ఉండాలి అని మనము ఉదయకాల సమయంలో జ్ఞాపం చేసుకోవాల్సిన వారమైంటున్నాం. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో మన యొక్క విశ్వాసము దేవుని యొక్క వాక్యము మీద ఉన్నదా లేదా అనే ప్రశ్నను మీ ముందుంచాలని ఆశపడుతుంటున్నాను. దేవుని వాక్యానికి మనం ఏది కలపకూడదు, దేవుని వాక్యం నుండి మనం ఏది కూడా తీసివేయకూడదు అనే విషయాన్ని ఈ ఉదయకాల సమయంలో మనము జ్ఞాపం చేసుకోవాల్సిన వారమైంటున్నాం. సిమియోను వలె మనము దేవుని మీదను, దేవుని యొక్క స్వభావం మీదను, దేవుని యొక్క చిత్తం మీదను, దేవుని యొక్క కార్యముల మీదను, దేవుని యొక్క వాక్యం మీద మన యొక్క విశ్వాసమును మనము కలిగిన వారంగా ఉండాలని మనము
మనము హెచ్చరిక చేయబడుతున్నాం. పేతురు తను రాసినటువంటి పత్రికలో మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో ఆయన ఏమంటాడంటే, మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యము మూలముగా అక్షయ బీజం నుండి పుట్టి ఉన్నారు. మరి ఈ యొక్క పునర్జన్మను గురించి ఆయన మాట్లాడుతూ, తిరిగి జన్మించిన అనుభవం గురించి మాట్లాడుతూ, ఈ యొక్క తిరిగి జన్మించిన అనుభవం దేవుని రాజ్యం వైపు మన యొక్క దృష్టిని మరల్చడానికి కావలసినటువంటి మరి ఆ యొక్క అనుభవం ఎక్కడి నుండి వచ్చింది అని అంటే, మరి ఆ దేవుని యొక్క వాక్యం నుండి, అక్షయమగు బీజం నుండి కాక అక్షయ బీజం నుండి, దేవుని వాక్య మూలముగా అక్షయ బీజం నుండి పుట్టినవారు అని చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, మనము దేవుని యొక్క వాక్యమందు విశ్వాసం ఉంచుట మనము నేర్చుకోవాల్సిన వారమైంటున్నాం. దేవుని యొక్క వాక్యమందు విశ్వాసం ఉంచాలి అని మనం ఆశపడుతున్నట్లయితే, దేవుని యొక్క వాక్యములో దేవుని గురించి సంపూర్ణంగా తెలుసుకోవడానికి ఇష్టపడాలి. దేవుని వాక్యాన్ని చదవాలి, మళ్ళీ చదవాలి, మళ్ళీ చదవాలి. దేవుని వాక్యం యొక్క ఉద్దేశం ఏమిటో మన యొక్క జీవితంలో మనము తెలుసుకోవాల్సిన వారమైంటున్నాం. We need to understand the whole counsel of God from the written word of God. దేవుని యొక్క సంపూర్ణమైనటువంటి ఆలోచనను వాక్యము ద్వారా మనకి ఇవ్వబడినటువంటి ఇక బైబిల్ గ్రంథం నుండి మనము నేర్చుకున్న బదులమై ఉంటున్నాం. అంచేత మరి ఈ యొక్క సిమియోను గురించి మనం ఆలోచన చేసేటప్పుడు మొదటిగా ఇతడు పరిశుద్ధమైన విశ్వాసమును కలిగిన వాడుగా ఉంటున్నాడు. హి వాజ్ మ్యాన్ విత్ ఎ హోలీ ఫెయిత్. ఆయన పరిశుద్ధమైన విశ్వాసం కలిగిన వాడుగా ఉంటున్నాడు. రెండవదిగా మనం ఆలోచన చేసినట్లయితే, ఈ యొక్క తిమోతి తన యొక్క జీవితంలో మరి ఆయన పరిశుద్ధమైన జీవితాన్ని జీవించిన వాడుగా ఉంటున్నాడు అనే విషయాన్ని మనము నేర్చుకోవాల్సిన వారమై ఉంటున్నాం. హి వాజ్ మ్యాన్ విత్ హోలీ లివింగ్. పరిశుద్ధమైన జీవితాన్ని ఆయన జీవిస్తూ ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో మనము దేవుని యందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు, కానీ దేవుని వాక్యము మన జీవితాల్లో ప్రవేశించినప్పుడు అది మన యొక్క జీవితాన్ని మార్చేదిగా ఉంటుంది. గాడ్స్ వర్డ్ చేంజెస్ us, ట్రాన్స్ఫార్మ్స్ us. మన యొక్క ఆత్మీయ జీవితాన్ని మార్చేదిగా, సంపూర్ణంగా రూపాంతరపరిచేదిగా ఉంటుంది అనే విషయాన్ని ఈ యొక్క ఉదయకాల సమయంలో మేము ముందుంచాలని నేను ఆశపడుతున్నాను. తిమోతిని గురించి వ్రాయబడినటువంటి సాక్ష్యాన్ని మనం ఇక్కడ ఆలోచన చేద్దాం. మరి ఈయన యొక్క భక్తికి, ఈయన యొక్క నీతికి, ఈయన యొక్క పరిశుద్ధతకు మూలము ఏమిటంటే, ఆయన దేవుని యందు విశ్వాసం ఉంచినాడు, దేవుని వాక్యం యందు విశ్వాసం ఉంచినాడు. మరి ఆ కారణం చేత మరి ఆయన పరిశుద్ధమైన వాడుగా, ఆయన గురించిన సాక్ష్యము నీతిపరుడుగా మరి ఉన్నాడు అనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు వ్రాయించి ఉంచినాడు. దయచేసి చూద్దాం 25వ వచనము. యెరూషలేము నందు సిమియోను అనే ఒక మనుషుడు ఉండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. అతడు నీతిపంతుడును భక్తిపరుడునై ఉండెను అనే విషయం మనం జ్ఞాపం చేసుకోవాలి. ఎందుచేత మరి ఈయన నీతిమంతుడిగా ఉన్నాడు, ఎందుచేత ఈయన పరిశుద్ధుడిగా ఉన్నాడు అని అంటే, ఇది లోక సంబంధమైన నీతి కాదు. మరి మన యొక్క సొంత క్రియల గురించి యెషయా గ్రంథకర్త చెప్తున్నాడు, మీ నీతి క్రియలు మరి ఆ దేవుని దృష్టిలో మురికి గుడ్డల్లాగా ఉన్నాయి అని చెప్తున్నాడు. కాబట్టి ఇది క్రియల వలన కలిగినటువంటి నీతి కాదు, కానీ దేవుని యందలి విశ్వాసం వలన కలిగినటువంటి నీతి, మరి దేవుని యందు విశ్వాసం ఉంచడం వలన కలిగినటువంటి భక్తి అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమంటున్నాం. He built his faith, he built his character based on the faith, based on the word of God. తన యొక్క జీవితాన్ని, తన యొక్క విశ్వాసాన్ని, తన యొక్క నిరీక్షణను, తన యొక్క భక్తి జీవితాన్ని, నీతి జీవితాన్ని దేవుని యొక్క మరి దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసము వలనను, దేవుని వాక్యము మీదను ఆయన కట్టుకొని ఉన్నాడు అనే విషయాన్ని ఉదయకాల సమయంలో మనం జ్ఞాపం చేసుకోవాల్సిన వారమైంటున్నాం. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము మన జీవితాల్లో అది పనిచేసేటువంటి వాక్యంగా ఉండాలి. దేవుని యొక్క వాక్యము ద్వారా మన హృదయాలు మరి అవి మన హృదయాలు శుద్ధీకరణ చేయబడాలి అనే ఆశను మనము కలిగిన వారంగా ఉండాలి. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందరు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్నట్టు చేతనే కదా అని దావీదు భక్తుడు మాట్లాడుచుంటున్నాడు. మరి ఇక్కడ చూచినప్పుడు సిమియోను దేవుని యొక్క వాక్యమును ఆధారంగా చేసుకుని, దేవుని యందు విశ్వాసమును ఆధారంగా చేసుకుని ఆయన భక్తి జీవితాన్ని జీవించడాన్ని
విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి. అపోస్తలుడైన పౌలు క్షమించండి యూదా రాసినటువంటి పత్రికలో మనం చూస్తున్నప్పుడు యూదా రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయంలో మరి యూదా ఆయన ఈ మాట చెప్తున్నాడు, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనొచ్చు, మిమ్మల్ని మీరు కట్టుకొనొచ్చు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు, నిత్య జీవార్థమైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు కనికరం కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకుని ఉండుడి. ఇక్కడ అద్భుతమైన మాట 20-21 వచనాల్లో చెప్తున్నాడు, మీరు విశ్వసించే అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకునండి. మనం విశ్వసించే అతి పరిశుద్ధమైనది ఏమిటి అంటే మనకు ప్రత్యక్షపరచబడినటువంటి దేవుడు, ఆయన మనకి ఇచ్చినటువంటి వ్రాయబడినటువంటి వాక్యము. కాబట్టి మిమ్మల్ని మీరు మీరు విశ్వసించే అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనొచ్చు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు, మరి కనికరం కొరకు కనిపెట్టండి అని చెప్తుంటున్నాడు. ఉదయ సమయంలో దేవుని బిడ్డలారా, మన యొక్క పరిశుద్ధమైన జీవితము జీవించుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనేకమైన వరములను ఇచ్చినాడు, వనరులను ఇచ్చినాడు. క్రీస్తునందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు, కానీ క్రీస్తునందు విశ్వాసములో ఎదుగుటకు, మన భక్తి జీవితంలో లోకము నుండి వేరుగా జీవించుటకు దేవుని యొక్క వాక్యాన్ని మనకు అనుగ్రహించినాడు. సిమియోనుకు పరిశుద్ధాత్మ దేవుడు సిమియోను మీద ఉండినాడు, కానీ నేటి దినాన పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు, మనలను నడిపించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మనల్ని సరిచేయడానికి, మనల్ని గద్దించడానికి, మనల్ని శిక్షించడానికి, మనల్ని నడిపించడానికి, వాక్యమును మన కొరకు వెలిగింపచేసి వాక్యములో ఉన్న సత్యాలను మనం గ్రహించడానికి, వాక్యానికి లోబడటానికి ఆయన మనకు సహాయం ఇచ్చేవాడు ఇచ్చినాడు. కాబట్టి మనకి ఇవ్వబడినటువంటి వనరులు సంఘ సహవాసమును ఇచ్చినాడు, సంఘ సేవకులను ఇచ్చినాడు. మరి సంఘ సహవాసంలో సంఘ సేవకుల మధ్యన, సంఘ బిడ్డల మధ్యన దేవుని వాక్యంతో పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించిన కొద్దీ, దేవుని యందు విశ్వాసములో మనం ఎదగాలని, వాక్యము మన కొరకు బయలుపరచబడుతున్న కొద్దీ వాక్యమునికి విధేయత చూపించు, వాక్యము ద్వారా మన జీవితము కట్టబడాలి అని ఆయన ఆశపడుచున్నాడు. మరి సిమియోను గురించి మరి వ్రాయబడిన మాట, అతడు నీతిపరుడు, అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉన్నాడు అనేటువంటి మాట చెప్పుచున్నాడు. ఉదయకాల సమయంలో మన యొక్క నీతి జీవితం, మన నీతి జీవితానికి మూలము ఏమిటి, మన నీతి జీవితానికి ఆధారము ఏమిటి అని మనం ప్రశ్నించినట్లయితే, ఇదిగో మన నీతి జీవితానికి ఆధారము కేవలము దేవుని యొక్క వాక్యం మాత్రమే. దేవుని యొక్క వాక్యము మనలను నీతిమంతులుగా మనం జీవించుటకు, పరిశుద్ధమైన జీవితము జీవించుటకు దేవుని వాక్యము మనకు హేతువై ఉన్నది అనే విషయాన్ని ఉదయకాల సమయంలో మీ ముందుంచాలని నేను ఆశపడుతున్నాను. మరి అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో మనం చూసినట్లయితే, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక మరి 4వ అధ్యాయము మనం 7వ వచనంలో మనం చూసినట్లయితే ఈ విధంగా వ్రాయబడింది, అపవిత్రమైన ముసలమ్మ ముచ్చటలకు విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధనము చేసుకునుము. దేవభక్తి విషయంలో నీకు నీవే సాధనం చేసుకునుము. మరి ఈ యొక్క భక్తిని గురించి ఆయన మాట్లాడుతూ, శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరమైన అవును, కానీ దేవభక్తి ఇప్పటి జీవ విషయంలోను రాబో జీవ విషయంలోను వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయంలో ప్రయోజనకరమవును. ఈ వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమున అయి ఉన్నది. కాబట్టి దేవభక్తి విషయములో మనకి వాక్యము ఆధారముగా ఉన్నది అనే విషయం ఉదయకాల సమయంలో మరి జ్ఞాపం చేసుకునవలసిన వారమైన సిమియోను నుంచి 2 సూత్రాలు మనం నేర్చుకున్నాం. మొదటిగా ఆయన విశ్వాసము పరిశుద్ధమైన విశ్వాసము అని మనము తెలుసుకుని ఉన్నాము. దానికి కారణము ఆయన దేవుని యందు విశ్వాసం ఉంచాడు, దేవుని వాక్యం యందు విశ్వాసం ఉంచినాడని మనం నేర్చుకున్నాము. రెండవదిగా సిమియోను అతడు చాలా మరి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాడు అనే విషయాన్ని, అతడు మంచి సాక్ష్యం కలిగిన వాడుగా ఉన్నాడు అనే విషయాన్ని మనము జ్ఞాపం చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. మరి మూడవదిగా మనం ఆలోచన చేసినట్లయితే, మరి ఇక్కడ సిమియోను మరి ఆయనకి ఇవ్వబడినటువంటి నిరీక్షణ గురించి మనం చూస్తూ ఉన్నాం. ఆయన మరి తన ప్రాణమును ఆయన వృద్ధుడైనప్పటికీ కూడా ఇంకా కూడా మరి ఆయన మరణము కొరకు ఎదురు చూడలేదు, కానీ ఆయన ప్రభువు కొరకు ఎదురు చూడటం మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, 26వ వచనం చూసినట్లయితే, అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే మరి సిమియోను ఆయన మరి
పరిశుద్ధమైనటువంటి ఒప్పుకోలు కలిగిన వాడుగా ఉండటం మనం చూస్తూ ఉన్నాం. ది హ్యాడ్ ఏ హోలీ కన్విక్షన్ ఇన్ హిస్ హార్ట్. యొక్క ఒప్పుదల ఎక్కడి నుండి వచ్చిందంటే పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరచబడిన కారణం చేత ఈ యొక్క ఒప్పుకోలు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంచేత ఇతడు నిరీక్షించడం మనం చూస్తూ ఉన్నాం. మరి ఆయన మెస్సేను గురించి అప్పటికే మరి అనేకమైన శతాబ్దములు అయిపోయినాయి. మరి ఇంటర్ టెస్టమెంటల్ పీరియడ్లో ఆ యొక్క దగ్గరగా 400 సంవత్సరాల కాలం అయిపోయింది. అయినప్పటికీ కూడా మరి ఇక్కడ మనం చూచినప్పుడు ఆయన ఎదురు చూచున్నాడు. తమ పితరులు ఇచ్చినటువంటి ఆ యొక్క ప్రవచనం కొరకు తరం వెంబడి తరము ప్రజలు ఎదురు చూడటం చూస్తూ ఉన్నాం. ఇశ్రాయేలు ప్రజల యొక్క గొప్ప లక్షణము ఏమిటంటే వారు నిరీక్షించేటువంటి ప్రజలు, వారు ఎదురు చూచేటువంటి ప్రజలు. ఇప్పటికి కూడా మరి మెస్సేను గురించి వారు ఎదురు చూస్తూ ఉంటున్నారు. దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో సిమియోను నుండి మనం నేర్చుకునేటువంటి మరి 3వ సూత్రం ఏమిటి అంటే ఆయన మరి ఒప్పుకోలు కలిగిన వాడుగా తనకు ఆ యొక్క మెస్సేను చూచు వరకు నేను మరణం పొందను అనేటువంటి ఆ కన్విక్షన్ ఇవ్వబడిన వాడుగా ఉంటున్నాడు. దాని గురించి నిరీక్షిస్తున్న వాడుగా ఉండటం మనం చూస్తూ ఉన్నాం. పాత నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే మనము మరి అబ్రహాము గురించి చూస్తూ ఉన్నాం. అబ్రహాము మరి ప్రభు మాట్లాడాడు. ఈ యొక్క కన్విక్షన్ ఎప్పుడు వస్తుంది, ఈ ఒప్పుకోలు మన హృదయంలో ఎప్పుడు వస్తుంది అని మనం ప్రశ్నించినట్లయితే దైవజనుడైన వ్యక్తి, మరి విశ్వాసి అయినటువంటి వ్యక్తి, అతడు దేవుని మీద ఆధారపడుచున్నప్పుడు, దేవునితో సహవాసం చేర్చినప్పుడు ఆయన తన వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో అనేకమైన వాటి గురించినటువంటి ఒప్పుకోలు ఆయన ఇచ్చువాడించున్నాడు. కన్విక్షన్ మనకి ఇవ్వబడినప్పుడు లోకములో ఎన్నో మరి మనకి ప్రేరేపణలు కలిగినప్పుడు కూడా, ఎన్నో మనకి డిస్ట్రాక్షన్స్ కలిగినప్పుడు కూడా మనం ఆ యొక్క మరి ఇవ్వబడినటువంటి నిరీక్షణ వైపు ఎదురు చూచేవారంగా ఉంటాము అనే విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి. అబ్రహాం యొక్క జీవితాన్ని గమనించండి. ఆయన యెహోవా దేవుడు అబ్రహాంతో మాట్లాడాడు. ఆయన నీకు కుమారుని ఇస్తానని అన్నాడు, నిన్ను దేశంగా చేస్తానని చెప్పాడు. అబ్రహాం యొక్క జీవితంలో మరి ఆ యొక్క వాగ్దానం ఫలము, మరి ఆ వాగ్దానం నెరవేరటానికి అనేక సంవత్సరములు పట్టింది. ఈ లోపల అనేకమైన శోధనలు గుండా వెళ్ళినాడు, అనేకమైనటువంటి అపాయకరమైన పరిస్థితులు గుండా వెళ్ళాడు, అనేకమైన ప్రతికూలమైన పరిస్థితులు గుండా వెళ్ళాడు. కానీ ఆ లోపల ఉన్నటువంటి ఆ యొక్క ఒప్పుకోలు, పరిశుద్ధాత్మ దేవుడు కలుగు చేసినటువంటి ఆ యొక్క ఒప్పుకోలను బట్టి నిరీక్షణ కలిగిన వాడుగా ఉంచినాడు, ఎదురు చూచిన వాడుగా ఉంటూ మనం చూస్తూ ఉన్నాం. అంచేత అబ్రహాం గురించి ఆలోచన చేసేటప్పుడు అబ్రహాము మరి ఆ యొక్క దాని గురించి మాత్రమే కాదు, కానీ అబ్రహాము రాబో నిరీక్షణ గురించి కూడా ఆయన ఎదురు చూచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దయచేసి మన యొక్క గమనాన్ని హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలోనికి మనం వెళ్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలోనికి మనం వెళ్దాం. దయచేసి చూడండి, అబ్రహాముకి ఇవ్వబడినటువంటి ఆ యొక్క నిరీక్షణ గురించి అక్కడ ఆయన మాట్లాడుతూ మరి ఆ 8వ వచనం నుంచి మాట్లాడుతూ ఉంటున్నాడు. కానీ అబ్రహాము మరి ఆ యొక్క నిరీక్షణలో ఎలాగా మరి ఆయన జీవించాడు అక్కడ మాట్లాడుతున్నాడు. 10వ వచనంలో ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునైనాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. ఏం బిడ్డలారా, ఆలోచన చేయండి. పరిశుద్ధాత్మ దేవుడు తన వాక్యం ద్వారా మన హృదయంలో, మన జీవితంలో ఆయన ఏదైతే నెరవేర్చాలనుకుంటున్నాడో, ఏదైతే జరిగించాలనుకుంటున్నాడో దాని యొక్క కన్విక్షన్ ఇచ్చినప్పుడు దాని కొరకు ఎదురు చూచేటువంటి కృపను కూడా ఆయన ఇచ్చివాడంటున్నాడు. హీ విల్ నాట్ లెట్ us లీవ్ అవర్ హోప్. మనకి విశ్వాసాన్ని మనం విడిచిపెట్టకుండా ఆయన మనల్ని కాపాడువాడంటున్నాడు. ఎన్ని సంవత్సరాల మరి బ్యారన్ లైఫ్ ఆయన వట్టి జీవితము, మరి ఒంటరి జీవితాన్ని జీవించాడో మనం జ్ఞాపం చేసుకోవాలి. ఇక్కడ చూసినట్లయితే ఆయన ఏమంటున్నాడు 11వ వచనంలో, విశ్వాసమును బట్టి సారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకునేను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. అందుచేత మృతతుల్యుడైన ఆ ఒకరి నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రములను సముద్ర తీరమందుల లెక్కింప శక్యము కాని ఇసుక వలెను సంతానము
కలిగెను. దేవుని బిడ్డలారా, మరి చూడండి ఎంత అద్భుతమైన మాట ఆయన ఇక్కడ మాట్లాడుచున్నాడో మనం చూడండి. ఆ కింద వచనంలో విశ్వాసం ఉంచేవారు, ఆ కన్విక్షన్ కలిగేవారు ఏమి చేస్తారో ఆయన అక్కడ మాట్లాడుతున్నాడు. వీరందరూ ఆ వాగ్దానం ఫలము అనుభవింపకపోయినను దూరం నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశంలో యాత్రికమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతినందిరి. They lived with faith. They died with faith. మరి ఒక ఉదాహరణ మనం తీసుకున్నట్లయితే యోసేపుని గురించి ఆలోచన చేయండి. యోసేపునకు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఒప్పుకోలు ఇచ్చినాడు. హీ హాస్ గివెన్ హిమ్ ఏ కన్విక్షన్ దట్ ఈస్ గోయింగ్ టు బి ది రూలర్. ఆయన అనేకమైన ప్రతికూలమైన పరిస్థితులు గుండా వెళ్ళినప్పటికీ కూడా ఆయన ప్రభు ఆయనను ఆ ఉన్నతమైన స్థానము హెచ్చించే వరకు కూడా ఆయన ఉండినట్లుగా, ఆయన విశ్వాసమును విడిచిపెట్టగా కొనసాగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయనను అమ్మివేశారు, ఆయనను బానిసగా అప్పగించారు, ఆయన గుంటలో పడవేశారు, అమ్మివేశారు. పొతిఫర్ ఇంటిలో ఆయన ఉన్నాడు. పొతిఫర్ ఇంటి నుండి ఆ యొక్క ఇంగ్లీష్లో డంజన్ అని ఉంటుంది, ఒక భయంకరమైన చెరసాలలో వేశారు. అక్కడ నుంచి నిరీక్షణకు ఆస్పదము లేనటువంటి పరిస్థితి నుండి దేవుడు ఉన్నతమైనటువంటి స్థితిలోనికి ఆ యోసేపును ఎక్కించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. డాక్టర్ క్లెమెంట్ గారు మాట చెప్తూ ఉంటారు, ఫ్రమ్ ద గటర్ మోస్ట్ టు ది అటర్ మోస్ట్ అంటారు. మరి ఒక లోతైన గుంట నుంచి ఉన్నతమైన స్థానంలోనికి తీసుకెళ్ళి వెళ్ళట. He was man with conviction. The conviction led him to live a life of hope. ఈ యొక్క నిరీక్షణ పరలోక సంబంధమైన నిరీక్షణ, ఈ నిరీక్షణ దైవ సంబంధమైన నిరీక్షణ. He lived with hope. He lived with a conviction and he lived with a hope. మనిషి తన జీవితాన్ని కొనసాగించడానికి కావలసినటువంటి నిరీక్షణ, ఒప్పుకోలు పరిశుద్ధాత్మ దేవుడు తన వాక్యం ద్వారా మనకి ఇవ్వాలి. మన క్రైస్తవ జీవితంలో మనకు ఒక నిరీక్షణ కావాలి. ఈయనకు సిమియోను మరి మెస్సియా ఆగమన గురించినటువంటి నిరీక్షణతో ఆయన ఉన్నాడు. దేవుని బిడ్డలారా, నేటి దినాన క్రైస్తవ సంఘం తిరిగి అలైన్ చేసుకోవాలి. దేని కొరకైన నిరీక్షణ అంటే శుభప్రదమైన నిరీక్షణ. దేని కొరకైన నిరీక్షణ అంటే అది నిత్యత్వము కొరకైన నిరీక్షణ. దేని కొరకైన నిరీక్షణ అంటే క్రీస్తు ప్రభువారు తిరిగి ఈ లోకంలోకి రెండవసారి రానయ్యున్నారనే నిరీక్షణ. దేని కొరకైన నిరీక్షణ అంటే మంటి శరీరాల్ని ఆయన తన మహిమకర శరీరాలుగా మారుస్తాడనేటువంటి దాని గురించినటువంటి నిరీక్షణ. మనం నిరీక్షణ కలిగిన వారంగా ఉండాలని ఆయన ఆశపడుచున్నాడు. మన యొక్క సేవా జీవితంలో, వ్యక్తిగతమైన జీవితంలో, సంఘంలో వాడబడే నిమిత్తం పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఒప్పుకోలను ఇస్తాడు, దాని కొరకైన నిరీక్షణ ఇస్తాడు. ఈ కాలంలో ఆయన తన పనిని నెరవేర్చేటువంటి పని ప్రారంభించడానికి ముందుగా ఆయన మనల్ని అనేకమైన మరి ఒంటరి మార్గం గుండా తీసుకుని వెళ్ళవచ్చు, ఫలించలేనటువంటి బ్యారన్ లైఫ్ గుండా తీసుకుని వెళ్ళవచ్చు. కానీ మనకి ఇవ్వబడినటువంటి ఆ శుభప్రదమైన నిరీక్షణను మనము విడిచిపెట్టడానికి వీల్లేదు. హీ లివ్డ్ and he led and he proclaimed the hope. He lived with conviction and he proclaimed the hope. నోవహు కూడా అలాగనే చేసి ఉన్నాడు. The people of God lived with conviction and they lived with hope. కానీ విశ్వాసులు కాని వారు, నిరీక్షణ లేని వారు ఎలా ఉంటారో యోధా పత్రికలోనే మనం చూస్తూ ఉన్నాం. గాలికి ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జల మేఘముగా ఉంటారు అనే విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి. అక్కడ వారి గురించినటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాం. అబద్ధ బోధకులకి కన్విక్షన్ ఉండదు, అబద్ధ బోధకులకి నిరీక్షణ ఉండదు. వారి యొక్క నిరీక్షణ ఇహలోక సంబంధమైన వాటి గురించి నిరీక్షణ కానీ నిత్యత్వముల గురించి నిరీక్షణ కాదు. వారి యొక్క నిరీక్షణ లోక సంబంధమైన తాపత్రముల గురించి నిరీక్షణ కానీ నిత్యత్వము కొరకు నిరీక్షణ కాదు. వారి యొక్క కన్విక్షన్స్ పరిశుద్ధాత్మ దేవుడు కలుగ చేసిన కన్విక్షన్స్ కాదు, కానీ ఇదిగో వారి యొక్క కన్విక్షన్స్ లోక సంబంధమైనటువంటి మాయల ద్వారా వచ్చినటువంటి కన్విక్షన్స్. దేవుని బిడ్డలారా, ఈ యొక్క నూతన సంవత్సరంలో మొదటి ఆదివారం మందు సిమియోను వలె మన యొక్క జీవితంలో ఇక కన్విక్షన్ కలిగిన వారంగా మనం ఉండాలని మనం ఆశపడాలి.
ప్రభువా నాకు ఆ కన్విక్షన్ దయచేయండి, పరిశుద్ధాత్మ దేవుడు కలుగు చేసి ఆ కన్విక్షన్ దయచేయండి, ఆ కన్విక్షన్ నుండి వచ్చే నిరీక్షణ దయచేయండి. కొన్ని కన్విక్షన్స్ పరిశుద్ధాత్మ దేవుడు కలుగు చేసేది సంఘానికి సంబంధించింది, మరి మనందరికీ కావాల్సినటువంటి వాటిని గురించి నేను చెప్పినాను. కొన్ని కన్విక్షన్స్ నీ వ్యక్తిగతమైన జీవితానికి సంబంధించింది, పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఇచ్చేది నీ పరిచర్య కొరకు, లేక నీకు జీవితాన్ని నడిపించడం కొరకు, నీకు ఇవ్వబోయేటువంటి దర్శనం కొరకు కన్విక్షన్స్. అది నీకు మాత్రమే తెలుస్తుంది. అది నువ్వు దేవునితో నడుస్తున్నప్పుడు ఆ కన్విక్షన్ నీకు ఇస్తాడు, ఆ నిరీక్షణ ఇస్తాడు. అది నీ జీవితంలో నెరవేర్చబడించినాడు. He was man with conviction. He was man with holy conviction and holy hope. పరిశుద్ధమైనటువంటి ఒప్పుకోలు, పరిశుద్ధమైనటువంటి ఆ యొక్క నిరీక్షణ కలిగిన వాడుగా ఉంటున్నాడు. ఏ కాలంలో? ఆ కాలము మెటీరియలిస్టిక్ బోల్డ్గా ఉన్నటువంటి కాలం, నిరీక్షణకు ఆస్పదం లేని కాలంలో ఆయన నిరీక్షణ కలిగిన వాడుగా ఉంటున్నాడు. మరి నాలుగవదిగా మనం ఆలోచన చేసినట్లయితే ఈ నిరీక్షణ ఈయనను దేవాలయం దగ్గర ఉంచింది. ఈ నిరీక్షణ ఈయనను దీనుడిగా చేసింది. దేవుడు తన ప్రజలకు ఒప్పుకోలిచ్చి నిరీక్షణ ఇచ్చినప్పుడు ఆయన వారిని దీనులుగా చేస్తాడు. పరిశుద్ధమైనటువంటి జీవితంలో, క్రైస్తవ భక్తి జీవితంలో యారగన్స్కి ఎటువంటి సంబంధం లేదు. మొన్నటి దినాన జనవరి 1వ తారీఖున ఇవ్వబడినటువంటి ఆ మెసేజ్ల మీద చెప్పినాను, డాంబికులకు ఆయన సన్నిధిలో చోటు లేదు. దేవుడు ఆయన మనలను ఈ యొక్క నిరీక్షణ ఇచ్చి నిరీక్షణలో ఆయన కొనసాగినప్పుడు మనల్ని దీనులుగా చేయవాడాయించున్నాడు. యాకోబు రాసిన పత్రికలో మనం చూస్తూ ఉంటాం, మిగిలిన పత్రికల్లో మనం చూస్తూ ఉంటాం. ఇక ఉదయకాల సమయంలో దేవుని కొరకు నిరీక్షించేవాడు ఎలాగ నిరీక్షించాలో మరి ఇర్మియా విలాప వాక్యములకు రాసినటువంటి వాక్య భాగాన్ని మీ ముందు ఉంచాలని ఆశపడుతుంటున్నాను. విలాప వాక్యములు 3వ అధ్యాయము, విలాప వాక్యముల గ్రంథము 3వ అధ్యాయము 26 నుండి 31 వరకు చదువుకుందాం. నరులు ఆశ కలిగి యెహోవాను గ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. యవన కాలమందు కాడిమోయట నరునికి మేలు, అది అతని మీద మోపినవాడు ఆయనే. కనుక చూడండి, నిరీక్షణ దేవుని చేత ఇవ్వబడిన వారు కాబట్టి వారు ఏం చేయాలంటే అతడు ఒంటరిగా కూర్చుండి మౌనముగా ఉండవలను, నిరీక్షణ ఆధారం కలుగునేమో అని అతడు బూడిదలో మూతి పెట్టుకునవలను, అతడు తను కొట్టువాని తట్టు తన చెంపను తిప్పవలను, అతడు నిందతో నింపబడవలను. ప్రభు సర్వకాలము విడనాడడు, ఆయన బాధపెట్టినను తన కృపాసమృద్ధిని బట్టి జాలిపడును. మనకి జీవితంలో ఈ నిరీక్షణ కొరకు ఎదురు చూస్తున్నప్పుడు అవమానం గుండా వెళ్తాం, ఒంటరివారిగా చేయబడతాం, బూడిదలో మూతి పెట్టుకొనాలి, తను కొట్టువాని తట్టు తన చెంపను తిప్పవలెను. ఇక ఉదయకాల సమయంలో సిమియోను పరిశుద్ధాత్మ బయలుపరచబడటం మాత్రమే కాదు, కానీ పరిశుద్ధాత్మ చేత నడిపించబడుచున్న వాడిగా ఉండడం మనం జ్ఞాపం చేసుకోవాల్సిన వారం అంటున్నాం. సమయంలో మరి మరియా యోసేపులు యేసు ప్రభువారిని తీసుకుని వచ్చి ఉన్నారు. మరి సిమియోను దేవాలయమునకు ఆయన పరిశుద్ధాత్మ చేత నడిపించబడటం మనం చూస్తూ ఉన్నాం. ఈ దేవాలయము ఎంత అద్భుతమైన దేవాలయం అండి. మరి ఇక్కడ ఈ సంఘటన, ఈ గడియలు ఎంత అద్భుతమైన గడియలండి. మరి లూకా గ్రంథకర్త ఎంత అద్భుతంగా రాస్తున్నాడండి. ఇక్కడ సిమియోను వస్తున్నాడు, తర్వాత అన్న వస్తున్నాడు. కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత యేసు ప్రభువారు ఆయన వాక్యము బోధించడం, వాక్యం వినటం, ప్రశ్నలు అడగటం. హీ ఎంగేజ్డ్ హిమ్సెల్ఫ్ విత్ ది ఫారిసీస్ అండ్ ది ప్రీచర్స్. అద్భుతమైనటువంటి ఒక భీకరమైనటువంటి సన్నివేశాలని ఇక్కడ లూకా గ్రంథస్థం చేయటం మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారం అంటున్నాం. ఇక్కడ మనం చూసినప్పుడు ఇక్కడ మరి ఆయన సిమియోను దేవాలయంలోనికి ఆయన రావటం మనం చూస్తూ ఉన్నాం. 26వ వచనము, అతడు ప్రభువు చేత క్రీస్తును చూడకముందు మనం చూడని పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై ఆయన దేవాలయంలోనికి వచ్చెను. హి వాజ్ లెడ్ బై ద హోలీ స్పిరిట్ టు కమ్ ఇన్ టు ద టెంపుల్. ఆత్మవశుడై దేవాలయంలోనికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు దేవాలయంలో? ఇక్కడ ఆత్మీయమైన పాఠం మనం నేర్చుకోవాలి. హి వాజ్ లెడ్
He was guided by the Holy Spirit. He was led by the Holy Spirit to come into the temple. ఎందుకు వచ్చాడు? యేసు ప్రభువారిని మెస్సీయను చూడటానికి వచ్చాడు. నీవు కూడా నీ జీవితంలో దేవుని సన్నిధికి ఎందుకు వెళ్ళాలి? ఎందుకు వెళ్ళాలంటే దేవుని చూడటానికి వెళ్ళాలి. పరిశుద్ధుల సహవాసంలో ఎందుకు వెళ్ళాలి? పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యన సంచరించుచున్న అనుభవం గుండా ఆ యొక్క కార్పొరేట్ వర్షిప్లో ఆయన యొక్క సన్నిధిని అనుభవించడానికి, ఆయన ప్రభావాన్ని అనుభవించడానికి మనం వెళ్ళాలి. మనకి ఒక రాయమున్నది, పుస్సిక్యాట్ వేర్ హ్యావ్ యు బీన్? ఐ బీన్ టు ద లండన్ టు సీ ద క్వీన్. పుస్సిక్యాట్ వాట్ హ్యావ్ యు సీన్? అండ్ ఐ సీన్ ద మౌస్ అండ్ థ్రెటన్డ్ ఇట్ అని ఒక రాయము ఉన్నది. చాలాసార్లు ఇక పిల్లి ఇంగ్లాండ్ దేశం లండన్ వెళ్ళింది రాణిని చూడటానికి. కానీ రాణి సింహాసనం కింద ఉన్నటువంటి ఆ ఎలకను చూచి బెదిరించి వచ్చింది. ఎదురాలు అనేక మంది క్రైస్తవులైన వారు దేవుని సన్నిధికి వస్తారు, కానీ దేవుని చూడటానికి రారు. పరిశుద్ధాత్మ దేవుడు నేను దేవుని సన్నిధి ఎందుకు తీసుకువెళ్తాడంటే క్రీస్తును చూపుట కొరకు వెళ్తున్నాడు. దేవుని వాక్యంలో ఉన్నటువంటి క్రీస్తును బయలుపరచుట కొరకు వెళ్తున్నాడు. ప్రతి ఆదివారమున నీవు దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు డోంట్ గెట్ mesmerized by the external things. ఈ బయట ఉన్న బహిరంగ సంబంధమైనటువంటి వాటిని బట్టి నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళకు, దేవాలయానికి వెళ్ళకు. దేవుని వాక్యము కొరకు దేవాలయానికి వెళ్ళు. దేవుని యొక్క పరిశుద్ధులతో సహవాసం చేయట కొరకు దేవాలయానికి వెళ్ళు. క్రీస్తును చూచుట కొరకు దేవాలయానికి వెళ్ళు. దేవుని బిడ్డలారా, నేటి మన సంఘ పరిస్థితుల్లో మనం క్రీస్తును చూపెట్టు వారంగా ఉన్నామా, లేక మనల్ని మనం చూపెట్టుకునే వారంగా ఉన్నామా? చాలా విచారం. our temples, our churches, our buildings, our fellowships are not showing the Christ, the crucified. We're not preaching the Christ, the crucified. We're not seeing the Christ. We're seeing all other things other than Christ. యేసు ప్రభువారిని తప్ప అన్నీ చూస్తున్నాం. మరి పలానా చోటకి మీరు ఎందుకు వెళ్తున్నారంటే మాకు అక్కడ కార్ పార్కింగ్ బాగుంటుంది సార్ అందుకని వెళ్తున్నామని చెప్పేవాళ్ళు ఉన్నారు. లేకపోతే అక్కడ మ్యూజిక్ బాగుంటుంది సార్ అందుకని వెళ్తున్నామని చెప్పేవాళ్ళు ఉన్నారు. మేము అక్కడ యేసు క్రీస్తు ప్రభువారిని ఎదుర్కోవటానికి, ప్రత్యక్షపరచుకోవడానికి, ఆయన మాట వినటానికి వెళ్తున్నామని చెప్పేవాళ్ళు తక్కువైపోయారు. ఎడదల క్రైస్తవ సంఘం క్రీస్తును చూపెట్టే సంఘంగా ఉండాలి. సిమియోను ఆత్మవశుడై దేవాలయంలోనికి వచ్చాడు. దేని కొరకు వచ్చాడు? ఆయన క్రీస్తును చూచుట కొరకు, క్రీస్తును ఎత్తుకొనుట కొరకు, ఆ క్రీస్తు గురించిన ప్రవచనము తెలియచేయటం కొరకు. హీ మేడ్ ఏ హోలీ ప్రొక్లమేషన్. దేవాలయంలోనికి వచ్చాడు. హీ మేడ్ ఏ హోలీ ప్రొక్లమేషన్, ప్రొనౌన్స్మెంట్. సిమియోను పరిశుద్ధమైన విశ్వాసం కలిగిన వాడుగా ఉంటున్నాడు. సిమియోను పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తున్నాడు. సిమియోను పరిశుద్ధమైన ఒప్పుకోలు, నిరీక్షణ కలిగిన వాడుగా ఉంటున్నాడు. సిమియోను పరిశుద్ధాత్మ దేవుని చేత నడిపించబడిన వాడుగా ఉన్నాడు. సిమియోను పరిశుద్ధమైనటువంటి ప్రకటన చేస్తూ ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, మనం ఇక్కడ చూచినప్పుడు ఆ 27 వచనం నుండి మనం చూచినప్పుడు 27-28 వచనాలు, అంతటి ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలో తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకొని దేవుణ్ణి స్తుతించుచు, he worshipped God. In the temple he saw Christ, in the temple he worshipped God. That's what is needed for us. When your heart is stuck with the word of God, when your heart is stuck with the conviction and the hope that God has put in your life, when you see Christ, worship should spring out of your heart. The revealed Christ, the revelation of Christ should make you to worship him in truth and spirit. మనకు తెలుసు, సమరయ స్త్రీ యేసు ప్రభువారి యొక్క ప్రత్యక్షతను పొందుకున్నప్పుడు, మోషే బండను కొట్టినప్పుడు నీరు ఎలాగన ఉబికిందో, యేసుక్రీస్తు ప్రభువారు సమరయ స్త్రీ యొక్క
హృదయాన్ని వాక్యముతో కొట్టినప్పుడు ఆ హృదయంలో నుంచి పశ్చాత్తాపం వచ్చింది. పశ్చాత్తాపం వెలువెంబడి మెస్సీని గురించిన ప్రత్యక్షతను చూచి ఆయన ఆరాధించింది. పుట్టుకటి వాడు అలాగనే ఆరాధన చేసి ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో అనేక మంది మనం చూస్తూ ఉన్నాం. ది వర్షిప్డ్. సిమియోను అతడు ఆరాధకుడిగా కనిపిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మీద ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుని మీద నడిపిస్తూ ఉన్నాడు. యేసు ప్రభువారిని బాలుడుగా ఉన్నప్పుడు ఆయన చేతులు ఎత్తుకున్నాడు, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడు. వి సీ ద 3 persons హియర్. వాట్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ సిమియన్ హ్యాడ్ ఇన్ హిస్ లైఫ్. ఎంత అద్భుతమైన జీవితం, ఎంత ఆశ్చర్యకరమైనటువంటి జీవితాన్ని, ఎంత ఆశీర్వాదకరమైన జీవితాన్ని సిమియోను జీవించి ఉన్నాడు. ప్రభునందు నా ప్రియమైన సహోదరులారా, సహోదరులారా, మన యొక్క ఆత్మీయ జీవితంలో సిమియోను నుండి పాఠములు నేర్చుకోవలసిన వారమైంటున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపిస్తున్నాడా? మనం ఈ ప్రార్థన చేయాలి. లార్డ్, లీడ్ మీ as a little child is led by his father, as a blind man is guided by his friend. ప్రభువా, నన్ను చిన్నపిల్లవాడు తండ్రిని నడిపించినట్లుగా, గుడ్డివాడిని స్నేహితుడని నడిపించినట్లుగా నన్ను నడిపించు. క్రీస్తు దగ్గరకు నన్ను నడిపించు. ఇట్ ఈస్ సేఫ్ అండ్ ప్లెజెంట్ వాకింగ్ వెన్ గాడ్ లీడ్స్ ద వే. మనము ప్రభు మనల్ని నడిపిస్తున్నప్పుడు మనకి క్షేమం. ప్రభు మనలను తన వైపుకు నడిపిస్తున్నప్పుడు, దేవుని సన్నిధిలోనికి నడిపిస్తున్నప్పుడు అది మనకి క్షేమం. ఇక్కడ గొప్పదైన ప్రకటనను సిమియోను చూడటం మనం చూస్తూ ఉన్నాం. 29వ వచనం గురించి మనం ఆలోచన చేద్దాం. అయితే 31 నుంచి మనం 32వ వచనం నుండి మరి కింద వరకు మనం చూసినప్పుడు, అన్ని జనులు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరచిన నీ రక్షణ నేను కనులారా చూచితిని. ప్రొనౌన్స్మెంట్ అబౌట్ ద సాల్వేషన్. ఆ ఒక్క వచనం మీద మనము గంట సేపు ప్రసంగం చేయవచ్చు. ఐ సీన్ ద సాల్వేషన్. ఇక్కడ సేవియర్ అని అనాలి, ఐ సీన్ ద సేవియర్ అనాలి. కానీ నేనేమంటున్నాడంటే ఐ సీన్ ద సాల్వేషన్ అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఇక ఉదయకాల సమయంలో ఇశ్రాయేలు ప్రజలు రక్షకుని గురించి ఎదురు చూచున్నారు. ప్రజలను పాపములను విడిపించేటువంటి రక్షణ సంకల్పము, అది దేవుని యొక్క సంకల్పము, అది దేవుని యొక్క ఏర్పాటు. రక్షణ విధానము ఆయన ఈ లోకంలోనికి శరీరధారిగా వచ్చుట. రక్షణ ఆయన వరముగా ఇచ్చినాడు. దేవుణ్ణి రక్షకుడు, ఆయన రక్షణ మనకు వరముగా ఇచ్చినాడు. అయితే ఇక్కడ రక్షణ గురించి మాట్లాడుతూ, రక్షణ యేసుక్రీస్తు ప్రభువారికి వెలుపల లేదు, రక్షణ యేసు ప్రభువారిలోనే ఉన్నది. అమేజింగ్. వాట్ ఎ ప్రొనౌన్స్మెంట్ ఇట్ వాస్. దెర్ ఇస్ నాట్ 2 things, సాల్వేషన్ అండ్ సేవియర్. ఈ రోజున మన క్రైస్తవ సంఘాన్ని పట్టి పీడించుచున్నటువంటి సమస్య ఏమిటంటే, మనము చాలాసార్లు నేను రక్షణ పొంది ఉన్నానని చెప్తున్నాను, కానీ రక్షకుని లేకుండా జీవిస్తున్నాం. దట్స్ అ ఫాల్స్ కన్వర్షన్. When you experience the salvation, where the Savior is with you, the salvation and the Savior stays together. The Savior is salvation. రక్షకుడే రక్షణ ఇచ్చినాడు. Salvation is personified in the incarnate Lord Jesus Christ. రక్షణ శరీరధారైన క్రీస్తులో ఉన్నది. కాబట్టి నువ్వు రక్షకుడిని, రక్షణని వేరుగా చూడలేవు. నువ్వు రక్షకుడు నువ్వు కలిగి ఉన్నప్పుడు నువ్వు రక్షణ కలిగి ఉంటావు. దేవుని బిడ్డలారా, రక్షణను నేను కన్నులారా చూచితిని. ఎంత అద్భుతమైన మాట ఈ యొక్క మాట. ఐ సీన్ ద సాల్వేషన్. హోలీ ప్రొనౌన్స్మెంట్, గొప్పదైన పరిశుద్ధమైన ప్రకటన చేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన
మరి హృదయంలోను మరి ఎలాగునా మరి ఆ యొక్క దయచేసి చూడండి 34వ వచనంలో, సిమియోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపరచబడినట్లు ఇశ్రాయేలీలో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమించబడి ఉన్నాడు. మరియు నీ హృదయంలో ఒక ఖడ్గము దూసుకొని పోనని ఆయన తల్లి అయిన మరియతో చెప్పాను. సిమియోను యొక్క మెస్సీని గురించినటువంటి సరైన ప్రత్యక్షతను కలిగిన వాడుగా ఉంచున్నాడు. మెస్సియాని గ్రహించాడు. అంత మాత్రమే కాదు, కానీ ఈ మెస్సయ్య పొలిటికల్ మెస్సియా కాదు. ఈ మెస్సియా ఇశ్రాయేల్ ఎదురు చూస్తున్నటువంటి రాజుగా ఉన్నటువంటి మెస్సియా కాదు. ఈ మెస్సియా విమోచకుడుగా వచ్చిన మెస్సియా. ఈ మెస్సియా సిలువలో ప్రాణములు అర్పించేటువంటి మెస్సియా. ఈ మెస్సియా లోక పాపముల కొరకు ప్రాయశ్చిత్త బలిగా తన ప్రాణమును మానవుల కొరకు అర్పించేటువంటి మెస్సియా. ఈ మెస్సియా తన రక్తాన్ని చిందించేటువంటి మెస్సియా. ఈ మెస్సియా ప్రాణములను అర్పించేటువంటి మెస్సియా. ఈ మెస్సియా ప్రాయశ్చిత్త బలి అయినటువంటి మెస్సియా, దేవుని గొర్రె పిల్ల అయినటువంటి మెస్సియా. He saw the salvation, the incarnate Christ, not as a political Messiah, but he has seen him as the Savior who is going to lay his life as a ransom for the people. గొప్పదైన ప్రత్యక్షతను ఆయనకి మనకిస్తూ ఉన్నాడు. A holy pronouncement. The whole gospel is preached in the temple on the very day of purification. ఆ యొక్క శుద్ధీకరణ దినమందే ఈ సువార్త ప్రకటన చేయబడటం మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ చేత నింపబడేటువంటి వ్యక్తి, పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్న వ్యక్తి, దేవుని యొక్క వాక్యం మీద పరిశుద్ధమైన జీవితం జీవించినటువంటి వ్యక్తి అసంపూర్ణమైనటువంటి సువార్తను ప్రకటించడు. అతడు సంపూర్ణమైన సువార్తనే ప్రకటిస్తాడు. అతడు స్వచ్ఛమైన సువార్తనే ప్రకటిస్తాడు. అతడు సిలువేయబడిన యేసునే ప్రకటిస్తాడు. యేసు క్రీస్తునందున రక్షణను ఆయన ప్రకటిస్తాడు. వారందరూ కూడా ఆశ్చర్యపడ్డారు. చివరిగా ఇక్కడ ఒక గొప్ప స్టేట్మెంట్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్ మేడ్ బై సిమియన్. గొప్పదైనటువంటి జన్మ సార్థకతతో కూడినటువంటి ప్రార్థనా పలుకులను పలుకుతూ ఉన్నాడు. నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచ్చున్నావు. ఎవరిని అడ్రస్ చేస్తున్నాడు? పరిశుద్ధాత్ముని. ఎలా అడ్రస్ చేస్తున్నాడు? నాథా. He understood the supremacy of God the Holy Spirit in his life. ఈరోజు నేటి దినాన చాలామంది పరిశుద్ధాత్మ దేవుణ్ణి చాలా వారి యొక్క పాకెట్లో దేవుడిగా తెలియచేస్తున్నారు. ఐ కమాండ్ ద హోలీ స్పిరిట్ అని చెప్తూ ఉన్నారు కొంతమంది. We cannot command the Holy Spirit. Rather, we need to be under the command of the Holy Spirit. God the Holy Spirit. పరిశుద్ధాత్మ వరాలను కూడా విచిత్రంగా నేటి దినాన ప్రదర్శిస్తూ ఉన్నారు. పరిశుద్ధాత్మ వరాలు ప్రదర్శించుటకు కొరకు కాదు, కానీ పరిశుద్ధాత్మ వరాలు పరిచర్య చేయుట కొరకు, విశ్వాసిని కట్టుట కొరకు. We are living in a world of publicity. We are living in a world where we ignore the leading of the God, the Holy Spirit. నాథా, ఇప్పుడు నన్ను ఫోన్ ఇచ్చున్నావు. ఈ మాట ఆ పలుకులు వింటున్నప్పుడు నాకు ఆదికాండ గ్రంథం 46వ అధ్యాయంలో చెప్పబడిన మాట జ్ఞాపకానికి వస్తుంది. ఆదికాండ గ్రంథం 46వ అధ్యాయంలో మరి యాకోబు యోసేపు కొరకు ప్రాణం పెట్టుకున్నాడు, బెంగ పెట్టుకున్నాడు, ఎదురు చూచాడు, చనిపోయాడని తలంచాడు. He led a life with a holy desire, led a life with a desire to see his son. కానీ ఈ సమయంలో యోసేపును చూచిన తర్వాత ఈ మాట చెప్తున్నాడు. 46వ అధ్యాయం 30వ వచనంలో ఈ మాట చెప్తున్నాడు. అప్పుడు ఇశ్రాయేలు యోసేపుతో, నీవింకా బ్రతికి ఉన్నావు, నీ ముఖము చూచితిని గనుక నేనెక్కును చనిపోదునని చెప్పాను. ఎలాగనా యాకోబు యోసేపును చూచినప్పుడు, I've seen you, I'm totally
satisfied. My life has its fulfillment. No regrets. There is no hope beyond this. I've seen you. And therefore I die. నేను చనిపోతాను. నిన్ను కళ్ళారా చూచాను నాయన. ఇన్ని సంవత్సరాలు నిన్ను కళ్ళల్లో ఒత్తు పెట్టుకుని చూచాను నాయన. నీ కొరకు ఎదురు చూచాను నాయన. నీ కొరకు ఆశ కలిగి ఎదురు చూచాను నాయన. నేను ఒగర్చాను నాయన. నేను దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్లుగా నా ప్రాణము నీ కొరకు ఆశపడింది నాయన. నీ కొరకు ఎదురు చూచాను. నా కళ్ళల్లో ఒత్తులేసుకుని చూచాను నిన్ను. నా కుమారుడా యోసేపు, నువ్వు లేవేమో అనుకున్నాను. ఆ బెంగతో ఎదురు చూస్తూ ఉన్నాను. నేను ఇప్పుడు చూచాను. ఐఎమ్ ఫుల్ఫిల్. అదే మాట, అటువంటి ఎక్స్ప్రెషనే. నేను యేసు ప్రభువుని చూచాను. ఐఎమ్ ఫుల్ఫిల్. నాదా, ఎంత అద్భుతమైన మాట. నాదా, దయచేసి ఆ మాట మనం చదువుకుందాం. దేవుని బిడ్డలారా, మన యొక్క ఆత్మీయ జీవితంలో మనము యేసు క్రీస్తు ప్రభువును కలిగి ఉన్నప్పుడు ఈ యొక్క అనుభవం గుండానే నువ్వు వెళ్తావు, మనం వెళ్ళువారమై ఉంటున్నాం. దయచేసి చూద్దాం ఆ యొక్క మాటను. దేవాలయంలో నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. ఒక పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతున్నాడు. సమాధానంతో పోనిచ్చుచున్నావు. ఐఎమ్ ఫుల్ఫిల్. ఎలాగ ఎదురు చూచాడు? కీర్తన గ్రంథం 130 కీర్తనలు మనం చూస్తూ ఉన్నాం. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టు కంటే ఎక్కువగా కనిపెట్టుకున్నారు. దేవుని బిడ్డలారా, 130 కీర్తనలో చూసినట్లుగా సిమియోను ఎదురు చూచాడు. అదిగో ఆయన ప్రత్యక్షమయ్యాడు. సమాధానంతో పోనిచ్చుచున్నావు. He expressed his fulfillment, holy fulfillment. I finished. I've seen, I have accomplished. I've seen my life is fulfillment. So there is nothing for me to live on this face of the earth. Let me go. అపోస్తలుడైన పౌలు అదే మాట చెప్తున్నాడు. నా విశ్వాసమును కాపాడుకుంటుని నా పరుగు కడముట్టించింది. ఇవ్వబడిన దర్శనము పూర్తయింది. లెట్ మీ గో. ఉదయకాల సమయంలో నీకు జీవితంలో ఒకవేళ మరణ గడియలు మనం సంధిస్తున్నట్లయితే ఈ స్టేట్మెంట్ మనం ఇవ్వగలమా? నేను యేసు క్రీస్తు ప్రభువుని గురించిన ప్రత్యక్షతను పొందుకున్నాను. ఆయన నాకు ఇచ్చినటువంటి కన్విక్షన్ ప్రకారంగా నా జీవితాన్ని జీవించాను. నాకు ఇవ్వబడిన కృపావరాలని సంఘ పరిచర్య కొరకు నేను వాడాను. సంఘ క్షేమాభివృద్ధి కొరకు నేను వాడాను. నా యొక్క జీవితంలో ఆయన చేత నేను నడిపించబడ్డాను. నేను దీవించబడ్డాను. నా జీవితంలో ఆయన చెప్పిన పనులన్నీ కూడా నేను పూర్తి చేసి ఉన్నాను. లెట్ మీ గో. ఒక సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. ఇట్స్ కాల్డ్ హోలీ ఫుల్ఫిల్మెంట్. హీ హడ్ ఎక్స్పీరియన్స్డ్ దిస్ లైఫ్. ప్రతి విశ్వాసికి కూడా సిమియోను వంటి ఆ యొక్క పరిశుద్ధమైనటువంటి ఆ యొక్క సార్థకతతో కూడినటువంటి మరణం గుండా వెళ్ళాలి. అది ఎప్పుడంటే నువ్వు యేసు ప్రభువుని కలిగి ఉన్నప్పుడు, యేసు ప్రభువు నీ జీవితంలో ఉన్నప్పుడు, ఆయన వెంబడిస్తున్నప్పుడు, ఆయన యొక్క ప్రత్యక్షతను పొందుకున్నప్పుడు, ఆయన ఇచ్చినటువంటి కన్విక్షన్లను ఉన్నప్పుడు, నీ జీవితంలో ఆయన నడిపింపు ప్రకారంగా వెళ్ళినప్పుడు, ఇదిగో ఈ మాట చెప్తావు. వాట్ అన్ అమేజింగ్ స్టేట్మెంట్ ఇట్ వాస్. ఐ హ్యాడ్ ఎ ఫుల్ఫిల్ లైఫ్. ఇక రిగ్రెట్స్ లేవు. దేవుని బిడ్డలారా, మనము ఈ యొక్క 2021లో జీవించాలని ఆశపడుతున్నాం. మంచిది. అయితే నీ జీవితంలో నేను సార్థకతతో జీవించాలి. నా జీవితము సార్థకవంతమైన జీవితం. మై లైఫ్ హ్యాస్ టు బి ఎ ఫుల్ఫిల్డ్ లైఫ్ అనేటువంటి ఆ యొక్క ఒప్పుకోలతో మనకి జీవితాన్ని, ఆ ప్రార్థన మనం చేస్తాం. నాదా, నీ దాసుని ఇప్పుడు సమాధానంతో పోనిచ్చున్నావు. హోలీ ఫుల్ఫిల్మెంట్. సిమియోను యొక్క జీవితంలో పరిశుద్ధమైన విశ్వాసం చూచినాం. ఆయన పరిశుద్ధమైన జీవితాన్ని మనం చూచినాం. పరిశుద్ధమైన ఒప్పుకోలు, నిరీక్షణ మనం చూచినాం. పరిశుద్ధమైన నడిపింపు మనం చూచినాం. పరిశుద్ధమైనటువంటి ప్రకటన పరిశుద్ధాత్మ చేత ఆ యేసుక్రీస్తు ప్రభువారిని గురించి, ఆయన యొక్క రక్షణ గురించి ఇవ్వటం మనం చూచినాం. ఆయన పరిశుద్ధమైనటువంటి ఆయన ఫుల్ఫిల్మెంట్ని, సార్థకతను మనం చూచినాం. హీ డైడ్ యాజ్ ఎ ఫుల్ఫిల్డ్ పర్సన్. దేవుని బిడ్డలారా, 2021లో మన జీవితంలో ఇక సిమియోన్ని మాదిరిగా పెట్టుకుందాం. సిమియోను వలె పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారమై మన జీవితాన్ని కొనసాగిస్తాం. స్టెఫెనుని జ్ఞాపం చేసుకునండి. లోక సంబంధమైన రీతిగా ఆలోచన చేసినట్లయితే స్టెఫెను అర్ధాయుష్తో ఉన్నవాడుగానే ఉన్నాడు. కానీ వాక్యపు వెలుగులో చూస్తున్నప్పుడు
అతడు సార్థకత కలిగిన వాడుగా ఆయన ఈ లోకంలో విడిచిపెట్టి వెళ్ళాడు. ఎక్కడైతే స్టెఫను హతసాక్షిగా చేయబడినాడో అక్కడే సౌలు పౌలుగా మార్చబడ్డాడు. బీజము వేయబడినది. స్టెఫను నుండి కొనసాగించబడింది. ఆ పరిచర్య ఆగలేదు. దేవుని బిడ్డలారా, మన జీవితంలో పాఠం నేర్చుకుందాం. ఆ ఫుల్ఫిల్మెంట్, సెన్స్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్ నా జీవితంలో దయచేయని ప్రభు అని చెప్పి మనం ప్రభుని అడుగుదాం. త్రియక దేవుడు సిమియోను వంటి జీవితాన్ని మనకు అనుగ్రహించి మన జీవితాల్ని తన మహిమ కొరకు వాడుకున్నట్లుగాను, మన జీవితాలు ఇక పాప పంకిలమైన లోకంలో పరిశుద్ధమైన జీవితాలుగా జీవించుటకు, లోకంలో వెలుగుగా జీవించుటకు, వింతగా ప్రజలు తలంచినప్పుడు కూడా మనము వెలుగుగా జీవించుటకు త్రియక దేవుడు మనకు సహాయం దయచేయను గాక. తల వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీ సన్నిధికి వచ్చి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. లూకాసు వార్త 2వ అధ్యాయంలో అన్నీ ఆశ్చర్యాలే. మీరు ఈ లోకంలోని అడుగుపెట్టిన క్షణమే ఆశ్చర్యము. ప్రభా, మీరు మా కొరకు రాయించిన వాక్యము ఆశ్చర్యకరమైనది. దేవాలయంలో జరిగిన 3 ఆశ్చర్యకరమైన సంగతులను బట్టి మీకు స్తోత్రాలు. ఆశ్చర్యకరమైనటువంటి వ్యక్తిని మా ముందుకు తీసుకుని వచ్చినారు. యేసుక్రీస్తు ప్రభువారిని చూచి తన జీవితము సార్థకమైందని చెప్పండి. సిమియోను వంటి భక్తి జీవితము, విశ్వాస జీవితము, నిరీక్షణ జీవితము, నడిపింపు జీవితము, పరిశుద్ధాత్మ చేత నింపబడిన జీవితము మాకు కూడా దయచేయండి. మీ వాక్యము మీద మా యొక్క ఆత్మీయ జీవితాలను కట్టుకోవటానికి, ఈ 2021 సంవత్సరాన్ని మేము వాడుకోవటానికి కృప చూపి నడిపించమని, మా సంఘాన్ని ఇక వాక్యము వీక్షిస్తున్న వారందరినీ కూడా మీరు దీవించమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునామములో మీ అందరికి కూడా వందనాలు. రానున్న ఆదివారాలు కూడా ప్రభు మిమ్మల్ని దీవించును కాక. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సహవాసం సన్నిధి మనకు ఆయన ప్రేమించి బిడ్డలకు ఇప్పుడు సదా తోడై నడిపించును కాక. ఆమేన్.